హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా సిఫ్ క్లీనర్ గురించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదే సిఫ్ క్లీనర్ అన్నమాట. ఈ బాటిల్ ఉంది చూసారు, దీన్ని రీసైకిల్డ్ ప్లాస్టిక్తో తయారు చేశారు. అదైతే మంచి విషయమే అండి. సో ఇలా రీసైకిల్డ్ ప్లాస్టిక్ని యూజ్ చేసి ఈ సిఫ్ బాటిల్ అయితే తయారు చేయబడింది. ఈ సిఫ్ క్లీనర్ని మనము ఎలా వాడాలి, ఎక్కడెక్కడ వాడొచ్చు, ఎక్కడెక్కడ వాడకూడదు అన్ని వివరాలు తెలుసుకుందాము. దీన్నైతే గ్యాస్ స్టవ్లకి, నెక్స్ట్ ట్యాప్లు ఉంటాయి కదా, స్టీల్ ట్యాప్లు, సింకులు, టైల్స్, ఇలా మనకి గట్టిగా ఉండే అన్ని మెటీరియల్ పైన కూడా దీన్ని వాడచ్చు. ఇది వచ్చేసి 500 ml బాటిల్ అనమాట. దీని కాస్ట్ 150 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్లోనే తీసుకోవటం జరిగింది. సో బయట కూడా కొన్ని స్టోర్స్లో, సూపర్ మార్కెట్లు అలాంటి వాటిలో అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్లో అయితే అమెజాన్లో కానీ అలాంటి వాటన్నిటిలో కూడా మీరు సిఫ్ కిచెన్ క్లీనర్ అని కొట్టండి, మీకు వస్తుందన్నమాట. కాస్ట్ కలిపి వస్తుందన్నమాట. ఇక్కడ ముందైతే కొన్నింటికి అప్లై చేసి అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. ఇక్కడ ఇలాగా మనకి జిడ్డు పేరుకుపోయిన గ్యాస్ స్టవ్ కానివ్వండి, లేదా కిచెన్ ప్లాట్ఫామ్, ట్యాప్స్, టైల్స్, సింక్, ఇలాంటి వాటి అన్నిటికీ అప్లై చేసి చూపిస్తాను. ఎలా అప్లై చేయాలి ఏంటనేది చూద్దాము. సో మనము ఎప్పుడైనా సరే కిచెన్ అంటే మనకి జిడ్డుగానే ఉంటుంది. అటువంటి జిడ్డు మరకల్ని మనము దీన్ని రోజు ఎఫర్ట్ చేయలేము, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అనుకున్న వాళ్ళు కనీసం రోజు నార్మల్ వాటర్తో కానివ్వండి, సోప్ వాటర్తో కానీ క్లీన్ చేసుకొని వారానికి ఒకసారి లేదా 2 వారాలకు ఒకసారి ఇటువంటి వాటిని యూజ్ చేయటం వల్ల మనకి కొత్త వాటిలాగా కనిపిస్తాయి అన్నమాట అన్నీ కూడా. సో ఇదిలాగా లోషన్ లాగా ఉంటుందండి, సిఫ్ క్రీమ్ అనే ఉంటుంది బాటిల్ పైన కూడా. సో ఇది మరీ పలుచగా కాకుండా థిక్గా కాకుండా ఇలా ఉంటుంది అనమాట, లోషన్ లాగా. ఇప్పుడు ఏవైనా ఇలాంటివి అప్లై చేసేటప్పుడు హ్యాండ్కి గ్లౌస్ వేసుకుంటే బెటర్ కాబట్టి ఇక్కడ నేను ఇలాగ కవర్ గ్లౌసెస్ ఉంటే వేసుకున్నాను. సో నెక్స్ట్ ఒక స్క్రబ్ తీసుకొని, మనం ఎప్పుడు కూడా కిచెన్ ఎలా క్లీన్ చేస్తామో దాంతోనే బ్రష్తో అనుకోండి, మనం గ్లౌస్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. స్క్రబ్ తీసుకున్నాం కదా, దాన్ని కొద్దిగా తడుపుకోవాలి. అప్పుడు మనకి ఇలాగా పొంగులాగా, సోప్ అయితే ఎలా పొంగులాగా వస్తుందో నురగా, అలానే వస్తుందండి ఈ సిఫ్ క్రీమ్తో మనం క్లీన్ చేసేటప్పుడు. సో ఇది నెక్స్ట్ గ్యాస్ స్టవ్ మనం ఎక్కడెక్కడైతే క్లీన్ చేయాలనుకుంటామో వాటికి అప్లై చేసేసేయాలి. ఈ వెనక గోడకు టైల్స్ ఉన్నాయి కదా, వాటిపైన వేసేటప్పుడు ఇలా జారిపోతున్నట్లు ఉంటుంది కదా, అందుకు ముందుగా ఇలా స్క్రబ్ పైన వేసేసి తడి చేసుకొని మళ్ళీ ఇలాగా మనం రుద్దుకుంటే అసలు మనం ఫస్ట్ టైం రుద్దినప్పుడే వాటికి ఉండే మట్టి అంతా కూడా మనం స్క్రబ్కి చూడొచ్చు అనమాట ఇలాగా. సో ఇలా అన్నిటికీ మనం ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసి ఒక 10 నిమిషాలు వదిలేసాను. 10 నిమిషాల తర్వాత మళ్ళీ అదే స్క్రబ్ని మరొకసారి తడి చేసుకొని, ఎండిపోయి ఉంటుంది ఆల్రెడీ 10 నిమిషాలకి, అందుకు మరొకసారి తడి చేసుకొని మళ్ళీ ఇలాగా క్లీన్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మన ఇల్లు మెరవాలంటే మాత్రం ఈ సిఫ్ క్లీనర్తో బాగా యూజ్ అయితే ఉంటుంది. కొత్త వాటిలాగానే మంచి మెరుపు అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ముందైతే కొద్దిగా ఎక్కువ వాటర్తో తుడిచేసి నెక్స్ట్ మన గ్లౌజెస్ కూడా తీసేయచ్చు, ఎందుకంటే ఆ పైన ఉన్నంత ఫస్ట్ సారికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు కొద్దిగా తక్కువ వాటర్తోనే మెత్తగా ఉండే క్లాత్ ఇలా తుడుచుకుంటే మనం ఎక్కడెక్కడ అప్లై చేస్తామో అదంతా కూడా సేమ్ ప్రాసెస్లోనే క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకి కొత్త వాటిలానే మెరుస్తాయి. మీరైతే ఆ మెరుపుని గ్యారంటీగా అబ్జర్వ్ చేస్తారు, మనకి తేడా అయితే తెలుస్తుంది అనమాట ఈ సిఫ్ క్రీమ్ యూజ్ చేయటం వల్ల. నెక్స్ట్ ఇలానే టైల్స్ ఎక్కడైనా సరే ఉన్నా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో దీనికి కిచెన్ క్లీనర్ ఎందుకు అన్నామంటే కిచెన్లోనే టైల్స్, ఈ ప్లాట్ఫామ్, గ్యాస్ స్టవ్ ఇవన్నీ ఎక్కువగా, నెక్స్ట్ ఇంకా చిమ్నీలకు కూడా బాగా యూజ్ అవుతుందండి. అలాంటి వాటి అన్నింటికి యూజ్ చేస్తాం కాబట్టి కిచెన్ క్లీనర్, లేదంటే మన ఇంట్లో ఉండే ఇలాంటి అన్నింటికి కూడా వాడుకోవచ్చు. ఇది ఒకటి ఉంటే చాలు, మనం ఇంట్లో అన్నిటికీ కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. డెలికేట్గా ఉన్న వాటికి మాత్రం దీన్ని వాడొద్దండి, పిల్లలకు దూరంగా ఉంచండి, కళ్ళకి, నోటికి అలాంటి వాటికి కూడా దూరంగా ఉంచుకోవాలి. యాజ్ యూజువల్గా మనం ఏ ప్రోడక్ట్ వాడినా ఇవన్నీ కూడా కేర్ఫుల్గానే ఉండాలండి. నెక్స్ట్ ఇలాగా సింక్కి నెక్స్ట్ ట్యాప్ని ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను. సో ట్యాప్స్ అయితే తలతల మెరిసిపోతాయండి, కొత్త వాటిలాగా అయిపోతాయి. ఫస్ట్ ఒకసారి తడి చేసుకున్నాను సింక్ ఇంకా ట్యాప్స్ని, ఈ క్రీమ్ అనేది అప్లై చేసేసి, ఇప్పుడు బ్రష్తో కాబట్టి మనకు గ్లౌజెస్ ఏమీ అవసరం పడదు.
గ్లౌజెస్ వేయకుండానే ఇలా బ్రష్తో ఒకసారి రుద్దేసి 10 నిమిషాలు అయ్యాక మళ్ళీ నీళ్ళు వేసుకొని కడిగేసుకోవటమే. ఎక్కువ టైం కూడా ఉంచాల్సిన పని అయితే లేదు. ఎలాగో వేసాం కాబట్టి ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ఉంచడం. లేదంటే అది కూడా మనకు అవసరం లేదు. ఎప్పుడైనా టైం లేనప్పుడు వెంటనే వేసి వెంటనే కడిగేయొచ్చు కూడా. సో ఇలాగే ఇంట్లో ఉండే అన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారా లేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి. కమెంట్ సెక్షన్ నాకైతే తెలియజేయండి. ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మంది యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటారు. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.